జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి బుధవారం రోజున మాస శివరాత్రి ఉన్నది. ఆ రోజున కనుక శివుడికి అభిషేకం కనుక చేయిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శివుడు బోలాశంకరుడు, నవగ్రహాలన్నీను ఆయన ఆధీనంలో ఉంటాయి. సో శివుడిని కనుక పూజిస్తే కనుక ఆ రోజున మంచి ఫలితాలంటూ ఉంటాయి. 24వ తారీఖున అమావాస్య ఉన్నది. ఆ రోజున బ్రాహ్మణుడికి స్వయం భాగం కనుక ఇస్తే కనుక పితృదోషాలు, గురుగ్రహ దోషాలు తొలగి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ 2 పూజలు కనుక చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి వార్ రాబోతోంది. పాకిస్తాను చాలా ఇబ్బందులు పడబోతోంది వార్ మూలంగా. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్రం 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. శని లగ్నంలో వక్రించి బలంగా ఉన్నారు. 7వ స్థానం దృష్టితో ఆయన 7వ స్థానాన్ని చూస్తున్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, మానసికమైన సమస్యలు వస్తాయి. దీని మూలంగా జాగ్రత్తగా ఉండండి. రాహు 12వ స్థానంలో ఉన్నారు. ఖర్చు విపరీతంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను అధికంగా ఉంటాయి. శత్రువుల నుంచి ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు. రాహుగా దృష్టి కేతువు మీద అలాగే కుజుడి మీద పడబోతోంది. దాని మూలంగా శత్రువులతో ఈ గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కానీ ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.